విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. 1454 కోట్ల 56 లక్షల రూపాయల అంచనాలతో ఈ బడ్జెట్ను రూపొందించారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. బడ్జెట్ ప్రసంగానికి అధికారులు ఇచ్చిన లెక్కలకు తేడా ఉండడంతో సభలో కొంత గందరగోళం నెలకొందన్నారు. అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపాకే బడ్జెట్ ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి ఏదైతే మన బడ్జెట్ ఉందో బడ్జెట్ మనం తెలియచేయటం జరిగింది.